హాయ్ పిల్లలు, ఈరోజు మనం రెండవ తరగతి రెండో అధ్యాయం కూడిక చూద్దాం. ఈ చిత్రంలో మీరు ఏం గమనించారు? ఇక్కడ ఎన్ని తాబేలు ఉన్నాయంట. చిత్రంలో ఏం గమనించారు? రెండు కుందేళ్ళు ఉన్నాయి. తాబేలు మరి చిన్నవి ఉన్నాయేంటి అని అడగొద్దు. తాబేళ్ళు వయసు పెరిగే కొద్దీ పెద్దగా పెరుగుతుంటాయి. అయితే మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 తాబేళ్ళు ఉన్నాయి. ఓకే. ఇంకా ఏం గమనించారు? కోడి పిల్లలు ఉన్నాయి 3, రోజెస్ 3 ఉన్నాయి. ఉడతలు చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. రామచిలుకలు 1, 2, 3, 4, 5 రామచిలుకలు ఉన్నాయి. సన్నున్నాడులేండి ఎలానో. 2 కుందేళ్ళు ఏం చేస్తున్నాయి? గాలిపటాలు ఎగరేస్తున్నాయి. 2 కోళ్ళు ఉన్నాయి. ఓకే, అంతే, అదే గమనించాం కదా. నా పేరు సన్నీ. ర్యాబిట్ పేరు సన్నీ అంట. ఓకే, చిత్రాన్ని పరిశీలించండి, కింది కూడికలు చేయండి. మొత్తం ఎన్ని ఉడతలు ఉన్నాయి? చెట్టు కింద ఉన్నవి 2, చెట్టు పైన ఉన్నవి 1, ఎంత? 3. మొత్తం ఎన్ని చిలుకలు ఉన్నాయి? కింది కొమ్మ మీద కూర్చున్నవి, పై కొమ్మ మీద కూర్చున్నవి అంట. కింద కొమ్మ మీద కూర్చున్నవి 4, పై కొమ్మ మీద కూర్చున్నవి 1. మనం అలా లెక్కేయలేదు కదా, విడివిడిగా లెక్కేయలేదు మనం. మొత్తం ఎన్ని వస్తాయి? 5. 2 సంఖ్యలు కూడగా వచ్చిన ఫలితాన్ని ఆ సంఖ్యలు మొత్తం అంటాం. కింది లెక్కలు చేయాలి అని అడుగుతున్నారు, చేద్దాము మరి. 5కు 2 కలిపితే ఎంత? 7. 7కు 1 కలిపితే 8. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, 10 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఎంత అవుతుంది? ఇక్కడ 1 ఒకటిలాగానే వస్తుంది. ఈ 2 కలపాలి మొదట మనం. ఎంత వస్తుంది? ఆ 2 కలిపితే 3 వస్తుంది. అంటే 3 1ల స్థానంలో, 10ల స్థానంలో 1 అలానే వచ్చేస్తుంది అనమాట కిందకి. అలాగే ఇది కలుపుదాం చూడండి. ముందు ఎప్పుడు కూడా 1ల స్థానం నుంచి మీరు ప్రారంభించాలి, ఎందుకంటే ఆ మొత్తం 10 కన్నా ఎక్కువ అవుతుందో లేదో తెలియాలి కదా. ఇది 5, పక్కన 1 ఉంది కాబట్టి 1 అలా వచ్చేస్తుంది. దీన్ని మనం వేటి స్థానంలో అది పెడదాం. 1 10ల స్థానంలోని, 5 1ల స్థానంలో. 4 + 1 5 కాబట్టి ఈ 2 సమానమే కదా. సమానమే, కావాలంటే చూసుకోండి. 1కి 9 కలిపితే వచ్చేది 10. 9కి 1 కలిపినా వచ్చేది 10. అలానే మీరు 8కి 2 కలిపారు అనుకోండి, వచ్చేది 10. అలాగే 2కి 8 కలిపినా వచ్చేది 10 అవుతుంది. 3కి 7 కలిపినా వచ్చేది 10. అలానే 7కి 3 కలిపినా వచ్చేది 10. అంటే అంకెలు మార్చిన ఫలితం అనేది మారదు. 5కి 5 కలిపితే వచ్చేది 10. సరిపోయిందా? అంకెలు అదే కింద రాశాడు. కూడిక చేయనప్పుడు ఇచ్చిన సంఖ్యల క్రమాన్ని మార్చినప్పటికీ, అంటే 9 ఇక్కడ, 1 ఇక్కడ పెట్టినప్పటికీ ఫలితం మారదు. మొత్తం 10 వచ్చేటట్టు సంఖ్యలను జతగా రాయండి అన్నాడు. ఒకటి ఎగ్జాంపుల్గా, అంటే ఉదాహరణకు చేశాడంట. మనం మిగతావి చేద్దాం. 1కి 9 కలపండి, 10 అవుతుంది కదా. ఇలా వాడు కలిపినట్టు మనం కలుపుదాం. 7కి 3 కలిపినా 10 అవుతుంది. అలానే 5కి 5 కలిపితే 10 అవుదా? 10 అవుతుంది. అలానే 6కి 4 కలిపితే 10 అవుతుంది. సరిపోయిందా? సంఖ్యా రెప్పను ఉపయోగించి 2 అంకెల సంఖ్యను 1 అంకె సంఖ్యతో కూడడం, ఇది సంఖ్యా రిబ్బన్ అంట.
రెండు అంకెల సంఖ్య 33 ఇక్కడ. ఇప్పుడు 5 కూడాలి 33కి. ఎలా కూడుతారు? 1, 2, 3, 4, 5 అంటే 38 అనమాట. 33తో ప్రారంభించి 5 స్థానాలు ముందుకు వెళ్తారు. అంటే 38 దగ్గర ఆగుతారు కదా, కాబట్టి 33 + 5 38. అలాగే సంఖ్యారెబ్బను ఉపయోగించి కింది కూడికలు చేయండి అన్నాడు. 31 దగ్గర మొదలు పెట్టాలి. 4 కలపాలంట. 1, 2, 3, 4 అంటే ఎంత వచ్చింది? 35 వచ్చింది. అంటే ఎంత ఆన్సరు? 35. ఓకే. ఇప్పుడు 33కి 3 కలపాలి. 33 దగ్గర ప్రారంభించండి. 1, 2, 3. 33కి 3 కలిపితే ఎంత వచ్చింది? 36. మరేంటి 35 రాశాను అనుకుంటున్నారా? లేదు, 36 అయిపోయిందిగా. ఇప్పుడు 40 ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి ఫలితం 40 రావాలి. 35కి ఎంత కలిపితే 40 వస్తుందో చూడాలి. 40 నుంచి మొదలు పెట్టండి. వెనక్కి వెళ్ళండి. 1, 2, 3, 4, 5 అంటే 5 కలపాలన్నమాట. 35కి 5 కలిపితే 40 వస్తుంది. సరిపోయిందా? ఇప్పుడు 38 ఉంది. మళ్ళీ 2 స్థానాలు వెనక్కి వెళ్ళండి. 37, 36 అంటే ఎంత వచ్చింది ఆన్సరు? 36 వచ్చింది. కాబట్టి 36కి 2 కలిపితే వచ్చేది 38. అలా అర్థం చేసుకోవాలన్నమాట. 2 అంకెల సంఖ్య మరియు 1 అంకె సంఖ్య కూడిక. సన్నీ మరియు బన్నీ గాలిపటాలతో ఆడుకోవడానికి ఆట స్థలానికి వెళ్ళారు. అక్కడ కొంతమంది స్నేహితులను కలుసుకున్నారు. వారి వద్ద ఉన్న గాలిపటాలు ఇలా ఉన్నాయి. ఎరుపు రంగు గాలిపటాలు 21, ఆకుపచ్చ రంగు గాలిపటాలు 8. వారి వద్ద ఎన్ని గాలిపటాలు ఉన్నాయో చెప్పగలవా? 21కి 8 కలపాలి. ఓకే, ఎలా కలుపుతారు మరి? అప్పుడు 21ని 10 రూపంలో రాయొచ్చు కదా. ఇది ఒక 10, ఇది ఒక 10, ఇది ఒకటి. ఏ రంగు? ఎరుపు రంగు. ఆకుపచ్చ రంగు గాలిపటాలు కూడా 8గా రాయండి. రాశారు కదా. ఇప్పుడు ఇవి 2 10లు. ఇక్కడ 10 వచ్చిందా? రాలేదు. అంటే ఇది 20. ఇవి మొత్తం కలపండి. ఎన్ని వచ్చాయి? 9 వచ్చాయి. అంటే మనకు వచ్చేది 29 అనమాట. సరిపోయిందా? 2 10లు, 2 10లు, 9 ఒకట్లు. సో 21కి 8 కలిపితే వచ్చేది 29. 35కి 4 కలుపుదాం. ఇప్పుడు ఈ పద్ధతిని అవలంబిద్దాం. 35ని ఈ 3 10లు 5 ఒకట్లుగా రాయొచ్చు కదా. ఇవి 5 ఒకట్లు చూసుకోండి. ఇవి 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. తర్వాత ఇవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కలపండి. ఎన్నో అవుతాయి? 5కి 4 కలిపితే వచ్చేది 9 కదా. 9. ఇక్కడ 30 ఉన్నాయి కాబట్టి 3. సరేనా? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 10ల స్థానంలో ఆ 3ని ఇక్కడ రాయాలన్నమాట. రాస్తే మొత్తంగా మనకి వచ్చేది 39. సరేనా? ఇప్పుడు 10ల స్థానంలో అంకిని 3ని 10ల స్థానంలో రాయాలి. ఈ కూడికను పద సమస్యగా మార్చండి. సుబ్బు వద్ద 35 అరటిపండ్లు, గుప్తా వద్ద 4 అరటిపండ్లు ఉన్నాయి. మొత్తం అరటిపండ్లు ఎన్ని? ఇది ప్రయత్నించండి. 75కి 0 కలిపితే ఎంత వస్తుంది? 75 వస్తుంది. ఎందుకలా? ఎందుకంటే 0కి ఏ సంఖ్య కలిపినా వచ్చేది 0నే. వచ్చేది ఆ సంఖ్యనే. 0 ఏ సంఖ్య యొక్క విలువను మార్చదు కాబట్టి. ఓకే, లేదు దీన్ని పద సమస్యగా మార్చాలంటే ఎలా చెప్పొచ్చు? సున్నాని ఈ రకంగా చెప్పలేము. అదే 1, 2, 3 ఉంటే చెప్పొచ్చు.
లేదంటే సుబ్బు వద్ద 75 అరటిపండ్లు ఉన్నాయి, గుప్తా వద్ద ఏ అరటిపళ్ళు లేవు. మొత్తం అరటిపండ్లు ఎన్ని? 75 కదా, అదే రాసాం మనం. సరిపోయిందా? ఏమీ లేవు అంటే 0 అనమాట. ఇది మనకు అవసరం ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి, 84కి 3 కలపాలంట. కలిపేద్దాం మరి. 4కి 3 కలిపితే ఎంత? 7. 10 స్థానంలో 8ని అలానే రాసేయాలి. మనం అదే కదా నేర్చుకున్నాం అంతకుముందు. అలానే ఇక్కడ ఇది చూడండి, ఇది చూద్దాం. 3కి 2 కలిపితే 5. 10 స్థానంలో ఉన్న 9ని అలా రాసేయాలన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు 0కి ఏ సంఖ్య కలిపినా ఆ సంఖ్య విలువ మారదు కాబట్టి 90. 90కి 0 కలిపితే 90. రెండంకెల సంఖ్యల కూడిక. సన్నీ బన్నీ గాలిపటాలతో ఆడుకుంటూ ఉండగా వర్షం మొదలైంది. సన్నీ 13 కాగిత పడవలు, బన్నీ 12 కాగిత పడవలు చేశారు. ఆ పడవలతో వారు సంతోషంగా ఆడుకున్నారు. వారు మొత్తం ఎన్ని కాగిత పడవలు చేశారో మీరు చెప్పగలరా? అది ఇప్పుడు చూద్దాం. 1ల స్థానంలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 విడిగా రాయండి. ఇక్కడ 1ల స్థానంలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 విడిగా వేయండి. ఇక్కడ 10ల స్థానంలో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ఒక 10 పడవలు. ఇక్కడ 10ల స్థానంలో ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 10 పడవలు. 2 కలిపితే ఎన్ని అయ్యాయి? 20 పడవలు అయ్యాయి. ఓకే, అంటే 1 + 1 2 అయిందనమాట. 2 10లు అంటే 2గా రాస్తారు. ఇక్కడ మొత్తం ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 అయ్యాయి. దీన్ని 5 కింద రాస్తారు. అంటే 1ల స్థానంలో ఉన్నవి కలపాలి, 10ల స్థానంలో ఉన్న కలపాలని దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా. అంటే 3 + 2 5, 1 + 1 2. ఏ స్థానంలో ఉన్న సంఖ్యను ఆ స్థానంలో ఉన్న సంఖ్యతోనే కలపాలన్నమాట. అది జరిగింది. ఇప్పుడు మనం ప్రయత్నించి చూద్దామా? అలానే చూద్దాం. మొదట 1వ స్థానంలో ఉన్న సంఖ్యను కలపండి. ఎందుకంటే 1వ స్థానంలో ఉన్న సంఖ్యను కలిపితే అది 10 కన్నా ఎక్కువైనా అది 10ల స్థానానికి వెళ్తుంది కదా. 1వ స్థానంలో ఇంక ఉండదు కదా అది. అందుకని 4 2 కలిపితే 6. అంటే వచ్చేదంతా 67. అంటే 10ల స్థానంలోది కలిపాం, 1 స్థానంలో మొదట కలిపాం. 10 కన్నా ఎక్కువైందా తక్కువైందో చూసుకున్నాం. 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి అలానే రాసేసాం. ఇక్కడ 4కి 2 కలిపితే 6 వచ్చింది, అది కూడా అలానే రాసేసాం. సరేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 స్థానంలో ఏం లేదు, 0లు ఉన్నాయి. 2 0లు కలిపితే 0నే. 5కి 2 కలిపితే 7, అంటే 70 అయిందనమాట. ఇక్కడ 6కి 1 కలిపితే 7 వచ్చింది. 7కి 1 కలిపితే ఎంత వస్తుంది? 8 వస్తుంది. అలానే ఇక్కడ 6కి 3 కలిపితే 9, మళ్ళీ 6కి 3 కలిపితే 9, అంటే 66, 33 కలిపితే వచ్చేది 99. 10కి 20 కలిపితే 30, 25కి 10 కలిపితే 35, 27కి 10 కలిపితే 37. ఇది చాలా సులువు. 1 స్థానంలో ఏమి లేదు కాబట్టి మనం సులువుగా కనిపెట్టచ్చు అనమాట. 40కి 50 కలిపితే 10, 50. 40కి 10 కలిపితే 50, 37కి 10 కలిపితే 47. అంటే 10ల స్థానంలో ఉన్న సంఖ్యను ఒకటి పెంచితే సరిపోతుంది. అన్నిట్లోనే అంతే. ఎందుకంటే మీరు 10లే కదా కలుపుతున్నారు, అంటే ఒక 10 పెరిగినట్టే కదా. ఇక్కడ 2 10లు ఉన్నాయి, ఇప్పుడు 3 10లు అయ్యాయి. అలానే ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 3 10లు ఉన్నాయి. ఎన్ని 10లు అవ్వాలి? 4 10లు అవ్వాలి. 1 స్థానంలో సంఖ్య మారుతుందా? మారదు. ఎందుకు? 10కి 1 స్థానంలో ఉన్నది 0. 0తో ఏం కలిపినా ఆ సంఖ్య విలువ మారదు కాబట్టి అది కూడా మారదు. 42కి 10 కలపాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 తర్వాత వచ్చే సంఖ్య 5 కాబట్టి 52. సరిపోయిందా పిల్లలు? కొంతమంది విద్యార్థులు విహారయాత్రకు సముద్ర తీరానికి వెళ్ళారు. విహారయాత్రలో విద్యార్థులు 18 అమ్మాయిలు, 21 మంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మనం మళ్ళీ కలుపుదాం. మనకు తెలిసిందే కదా. 8కి 1 కలిపితే 9, 2కి 1 కలిపితే 3, అంటే ఎంతమంది? 39 మంది. 10ల స్థానంలో 3, 1ల స్థానంలో 9. సరిపోయిందా పిల్లలు? జవాబు ఇక్కడ మళ్ళీ రాయాలంట.
రాద్దాం మరి. 39. ఆటకు తీసుకెళ్ళిన వస్తువులు 12, 15 అంట. కలిపేద్దామా 12, 15ని. ఇక్కడ 5కి 2 కలిపితే 7, 1కి 1 కలిపితే 2 అంటే ఎంత? 27. సరిపోయిందా? అదే 27ని ఇక్కడ కూడా రాయాలి కాబట్టి రాసేద్దాం. 27 సరిపోయిందా? అలానే ఇక్కడ చూడండి, ఇటుకతో కట్టిన గూళ్ళు 23, ఇక్కడ 23, ఇక్కడ 31. మొత్తం ఎన్ని? 3లో 3కి 1 కలిపితే 4, 2కి 3 కలిపితే 5 అంటే 54. అది ఇక్కడ రాయాలి కదా, రాసేయండి. 54 అని రాయండి. సముద్ర తీరంలో గవ్వలు ఇవి 49, 30. మొత్తం ఎంత? 79. 4కి 3 కలిపితే ఎంత? 7. 9కి 0 కలిపితే 9. 79 సరిపోయిందా? ఏడు 9. అలానే ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న జంతువులు తాబేలు 16 ఉన్నాయంట. ఇదేంటిది? నత్త అయి ఉంటుంది. ఎండ్రకాయ. ఇవి 22 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6కి 2 కలిపితే 8. మొత్తం జంతువులు ఎన్ని ఉన్నాయి అనేది కావాలంటే ఇది 8, 2కి 1 కలిపితే 3 అంటే 38. 38. 6 కాదు 8. సన్నీ బన్నీలు ఆహారం తినేటప్పుడు ఎక్కువగా వృధా చేసేవాళ్ళు. వారి తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ వారు అలానే చేసేవాళ్ళు. ఒకరోజు వారి ఇంటికి వచ్చే దారిని మర్చిపోయారు. వారికి బాగా ఆకలేసింది, కానీ తినడానికి వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు వారికి ఆహారం యొక్క విలువ తెలిసింది. చాలాసేపు వెతికిన తర్వాత వారి తల్లిదండ్రులను కలుసుకున్నారు. ఆ తరువాత రోజు తామే ఆహారం తీసుకొస్తామని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి అడవికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రానికి చాలా క్యారెట్లు సేకరించారు. ఇంటికి చేరుకొని వాటిని వృధా కాకుండా వారి అమ్మా నాన్నలతో కలిసి తిన్నారు. మరి వాళ్ళు కష్టపడితే కదా తెలుస్తుంది. దేని విలువైనా కష్టపడితేనే తెలుస్తుంది. అంతవరకు తల్లిదండ్రులు తీసుకొచ్చి తిన్నారు. ఇప్పుడు వాళ్ళే తీసుకురావడం వాళ్ళకి తెలిసింది. అది కాక ఆకలితో అంతకుముందు ఉండడం, ఆకలి విలువ కూడా తెలిసిందంట. అది కథ తాలూకా నీతి. 2 అంకెల సంఖ్య మరియు 1 అంకెల సంఖ్య సంకలనం, స్థాన మార్పిడి. సన్ని 12 క్యారెట్లు, బన్ని 9 క్యారెట్లు తీసుకొచ్చారు. అయితే వారిద్దరు కలిసి మొత్తం ఎన్ని క్యారెట్లు తీసుకొచ్చారు? దీనికి స్థాన మార్పిడి జరుగుతుందంట. చూడండి, ఇవి 12 క్యారెట్లు అంటే ఒక 10 ఉంది, ఒక 2, 1 స్థానంలో 2 విడిగా రాసాం. ఇక్కడ 1 స్థానంలో ఏం లేదు, అంతా కలిపి 9 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 2కి 8 కలిపితే 10 అవుతుంది. అంటే 2 10లు 1 1. 9ని 8 + 1గా రాయొచ్చు కదా. 8 2 కలిపితే 10 అవుతాయి. అంటే 2 10లు ఉన్నాయి, 1 1 ఉంది. అంటే ఎంత మొత్తం? 21. అంటే ఏమవుతుంది ఇక్కడ? మనం దీన్ని బట్టి మనకు ఆన్సర్ తెలిసింది ఇక్కడ 21 అని. దీన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని చూద్దాం ఎలా చేయాలనేది ఆలోచిద్దాం. 2కి 1 9 కలిపితే ఎంత? 11. 1 ఉంది. 11లో ఆ 1ని ఎక్కడ పంపించాలి? 10ల స్థానానికి పంపించాలి. పంపించేయండి. ఆ 2 కలపండి. 1 1 కలిపితే ఎంత? 2 అంటే 21 వచ్చింది కదా. ఇదిగోండి 21 వచ్చింది కదా. సరిపోయింది కదా. మనకి ఇక్కడ వచ్చిన విలువ, ఇక్కడ వచ్చిన విలువ సరిపోవాలి. సరిపోకపోతే ఇక్కడది ఎప్పుడు కరెక్టే. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా తప్పు చేసామో చూసుకోవాలి, సరి చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు మనం ఒకటి చేసి చూద్దాం, అప్పుడు మీకే అర్థమవుతుంది. 8కి 2 కలిపితే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఆ 10 1 స్థానంలో ఉండదు కదా. ఎక్కడికి వెళ్ళాలి మరి? 10ల స్థానంలోకి వెళ్ళాలి. ఓకే, అప్పుడు మళ్ళీ ఆ 2కి 1 కలిపితే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 22కి 8 కలిపితే వచ్చేదంతా 30.
మీకు సందేహం ఉంటే విడిగా అలా ఇలా వేసి చూసుకోండి. 30 వస్తుంది. అలానే తర్వాత చూసారనుకోండి 4కి 7 కలిపితే 11. ఎంత ఎంత 11లో 1 ఇక్కడ రాస్తారు. 1 స్థానంలో 1 ఉంది కాబట్టి 10 స్థానంలో ఉన్న 1ని 10 ప్లేస్కి పంపిస్తారనమాట. పంపిస్తే మీకు 3కి 1 కలిపితే ఎంత వస్తుంది? 4. మనం నేర్చుకుంది అదే కదా. ఏదైతే అంటే ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని దీంతో కలిపితే మనకి చివరి ఫలితం వస్తుంది. 8కి 8 కలపండి 16 వస్తుంది కదా. 6 ఇక్కడ రాస్తారు. ఇంకా 1 మిగిలింది కదా, ఆ 1 10ల స్థానంలోకి వెళ్తుంది. ఎందుకంటే అది 10ల స్థానంలో ఉంది కాబట్టి. 11 అనేది 1 స్థానంలో ఉండదు కదా ఆ 1. అయితే ఈ 6కి 1 కలిపితే మీకు వచ్చేది ఎంత? 7. సో 68కి 8 కలిపితే వచ్చేది 76. అలాగే ఇక్కడ 9కి 6 కలిపితే 15 వస్తుంది. 5 ఇక్కడ రాస్తారు. ఆ 10ని తీసుకెళ్ళి 10ల స్థానంలో వేస్తారు. అంటే 1 కింద. ఒక 10 10 కదా. ఇప్పుడు 7కి 1 కలిపితే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఆ 8 ఇక్కడ రాస్తారు. అంటే 76కి 9 కలిపితే మనకు వచ్చింది 85. సంఖ్యల కూడిక, స్థాన మార్పిడి, 2 అంకెల సంఖ్యల కూడిక. సన్నీ మరియు బన్నీలు కథల పుస్తకాలు కొనుగోలు చేద్దామని అనుకున్నారు. కావున వారి తల్లిదండ్రుల నుంచి కొంత, వారి పొదుపు నుండి మరికొంత తీసుకున్నారు. సన్నీ వద్ద ఉన్న డబ్బు 38 రూపాయలు, బన్నీ వద్ద ఉన్న డబ్బు 32 రూపాయలు. వారిద్దరి దగ్గర మొత్తం కలిపి ఉన్న డబ్బు ఎంత? ఇదిగోండి 38 అంటే 3 పదులు 8 రూపాయలు, 32 అంటే 3 పదులు 2 రూపాయలు. ఇప్పుడు 1 2 3 4 5 6 6 పదులు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయి? ఇవి 8 రూపాయలు, ఇవి 2 రూపాయలు, మొత్తం కలిపితే 10 రూపాయలు. అంటే ఎంత వచ్చింది? ఇది 60, ఇది 10, మొత్తం 70 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మనకి ఆన్సర్ తెలిసింది కదా, దీన్ని సరిపోలుద్దాం. ఇక్కడ 8కి 2 కలిపితే ఎంత? 10. ఇక్కడ 10ల స్థానంలో ఆ 1ని వేస్తారు, అంతకుముందు వేసినట్టు. 3 3 6 ప్లస్ 1 7. సరిపోయింది కదా. అంటే మన విధానం మారలేదు. మనం కూడిక చేసే విధానం అయితే మారలేదు. 2 అంకెలు 1 అంకె అయినా ఏదైనా స్థాన మార్పిడి జరిగేటప్పుడు పద్ధతి మాత్రం ఒకేలా ఉందని తెలుసుకున్నాం. సరేనా. ఇప్పుడు దీన్ని ప్రయత్నించి చూద్దాం. 7కి 3 కలిపితే వచ్చేది 10. సో 0 ఇక్కడ వేస్తారు. 1 ఉంటుంది కదా, అది 10ల స్థానంలోకి వెళ్తుంది. 10 కాబట్టి 10ల స్థానంలోకి వెళ్తుంది. 1 10ల స్థానంలో ఉంది కాబట్టి. 3కి 4 కలిపితే 7, 7కి 1 కలిపితే 8. అంటే 80 అయింది అనమాట. అలాగే ఇప్పుడు 6కి తర్వాత చూద్దాం. 6కి 5 కలిపితే 11, 1 ఇక్కడ ఉంటుంది. తర్వాత 10ల స్థానంలో ఉన్న 1 ఇక్కడ రాస్తారు, 10ల స్థానంలో రాస్తారు. ఇప్పుడు 5కి 2 కలిపితే 5కి 1 1 కలిపితే వచ్చేది 7. సరిపోయిందా. అలానే 8కి 3 కలిపితే వచ్చేది 11, 1 ఇక్కడ, 10ల స్థానంలో 1 కూడా ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు 7కి 2 కలిపితే వచ్చేది 9. 2 1లు ఉన్నాయి కదా, అంటే 2 కదా. అలానే 9కి 4 కలిపితే వచ్చేది 13. ఆ 3ని ఇక్కడ వేస్తారు. 9కి 1 కలిపితే 10 కదా, మిగిలింది ఎంత? 3 కదా. అంటే 1 స్థానంలో 3 ఉంటుంది. ఆ 10 10ల స్థానంలోకి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు కలపండి. 4కి 3 కలిపితే 7, 7కి 1 కలిపితే 8. 3 సంఖ్యలు కలపాలి మనం, లేదంటే ముందు పై 2 కలుపుతాం. 4కి 1 కలిపితే 5, 5కి 3 కలిపితే 8. ఎలా అయినా మనకు వచ్చే జవాబు మారదు. పద సమస్యలంట. ఒక ఎక్వేరియంలో 18 పెద్ద చేపలు, 14 చిన్న చేపలు ఉన్నాయి. ఓకే. అందులో మొత్తం ఎన్ని చేపలు ఉన్నాయి? 18ని 14 కలపాలి. అందులో ఏముంది? అంతే కదా. 18ని 14 కలపండి. 8 4 12, 10ల స్థానంలో 1 ఇక్కడికి వెళ్తుంది. 1 2 3 32. సరిపోయింది కదా.
ఒక తోటలో 28 బొప్పాయి చెట్లు, 26 అరటి చెట్లు ఉన్నాయి. ఆ తోటలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? బొప్పాయి చెట్లు 28, అరటి చెట్లు 26. కలుపుదాం. 8కి 6 కలపండి, 14. 4 ఇక్కడ వేయండి. వేసి ఏదైతే మిగులుతుందో ఏదైతే పదుల స్థానంలో వేయాలో అది పదుల స్థానంలోనే వేయాలి. 14లో 1 పదుల స్థానంలో ఉన్న సంఖ్య కాబట్టి పదుల స్థానంలో వేస్తారు అంతే. 2కి 2 కలిపితే 4, 4కి 1 కలిపితే 5, లేదంటే 1కి 2 కలిపితే 3, 3కి 2 కలిపితే 5. ఎలా అయినా మనకు వచ్చేది అక్కడ 5. బుజ్జి పుస్తకాల దుకాణం. కథల పుస్తకాలు కొనడానికి సన్నీ మరియు బుజ్జీలు బుజ్జి పుస్తకాల దుకాణానికి వెళ్ళారు. వారు 26 రూపాయలు విలువ గల పుస్తకాన్ని చెరొకటి కొన్నారు. బన్నీ ఇచ్చిన డబ్బు 26, సన్నీ ఇచ్చిన డబ్బు 26. సన్నీ బుజ్జిలు సరైన డబ్బులు ఇచ్చారా? సరైన డబ్బులు ఇచ్చారు. ఇతను ఒక 20 ఇచ్చాడు, ఒక 5 ఇచ్చాడు, ఒక రూపాయి ఇచ్చాడు. మొత్తం 26 కదా. ఇక్కడ సన్నీ 2 10 నోట్లు ఇచ్చాడు, అంటే 20 అయింది. 2 రూపాయలు 3 ఇచ్చాడు, అంటే 6 అయింది. ఎంత? 26 కదా. ఇప్పుడు మొత్తాన్ని లెక్కించి గడిలో రాద్దాం. ఎంత ఇది? 5లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అంటే 20. 2 రూపాయలు ఒకటి ఉంది, 2. ఇది 1 రూపాయి, అంటే 20 ప్లస్ 3, 23. ఓకే. ఇది చూడండి, 1 2 3, అంటే ఇది ఎంత అయింది? 30 అయింది. 30కి 5 కలిపితే 35, 35కి 4 కలిపితే 39, 39కి 1 కలిపితే 40. అసలు ఇది ఎలా చేస్తారంటే ముందు 5ల రూపంలో కానీ 10ల రూపంలో కానీ రాసుకుంటారు. 2 2 4 1 5 కదా. 5కి 5 కలపండి, 10. ఎన్ని 10లు ఉన్నాయి? 3 10లు ఉన్నాయి. ఇది ఒక 10 అయింది. ఎంత అయింది? 40 అయింది. ఓకే. ఇక్కడ చూడండి, 20 20 10 10, అంటే 40. ఇదొక 20, ఇదొక 20, ఈ 2 కలిపిన ఒక 20, అంటే 3 20లు ఎంత? 60. లేదు అలా కాదు అంటే 20కి 20 కలపండి, 40. 40కి 10 కలపండి, 50. 50కి 10 కలపండి, 60. ఎలా అయినా మీకు వచ్చే జవాబు మారదు. ఇది 50 రూపాయల నోటు, కొత్త నోటు. 50 + 20 70, 70 + 10 80, 80కి 5 కలిపితే 85. సరిపోయిందా లేదా చూసుకోండి కావాలంటే. కర్నూలు నుంచి గుత్తికి వెళ్తున్న బస్సులో కండక్టర్ ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నాడు. టికెట్ విలువ 100 రూపాయలు. 4 ప్రయాణికులు కండక్టర్కి కింద చూపిన విధంగా డబ్బులు ఇచ్చారు. అవి 100కు సరిపోతాయో లేదో చూడండి. సరిపోతే టిక్ పెట్టండి, లేదంటే క్రాస్ పెట్టండి. 100కి సరిపోవాలి కదా. 100కి సరిపోయింది. 1 2 3 4 5, 5 2 10. ఈ అమ్మాయి దగ్గర చిల్లర ఎక్కువ ఉన్నట్టుంది. 1 2 3 4, ఇది ఏంటిది? సరిపోలా. తప్పించాడు ఈయన. 50 20 20, అంటే 70 + 20 90, 90 + 10 100. సరిపోయింది. ఓకే. ఇది 90 అయింది, మిగతా అన్నీ 100లు అయ్యాయి. ఖాళీలను పూరించండి. ఓకే, పూరిద్దాం. ఏముంది దానికి? 9కి 1 కలిపితే ఎంత? 10. ఓకే. 9కి 9 కలిపితే ఎంత? 18. 19 కాదు, 18. అంటే 9 10 నుంచి 1 తక్కువ ఉంది, ఈ 9 కూడా 10 నుంచి 1 తక్కువ ఉంది. 18 20 నుంచి 2 తక్కువ ఉంది, అందుకే. ఓకే. 16కి 0 కలిపితే ఏ సంఖ్య 0 కలిపినా ఆ సంఖ్య వస్తుందని ముందే మనం చర్చించుకున్నాం, కాబట్టి 16. 20కి 10 కలిపితే 30, మనకు ముందు తెలిసిందే ఇది. 25కి 26 కలపాలి. ఇది కొద్దిగా మీరు ఆలోచించి కలుపుకోండి, 51 వస్తుంది. 25కి 25 కలిపితే 50, 1 మిగిలింది కాబట్టి 51. కూడి క్రమాలు పరిశీలించి ఖాళీలను పూరించండి. 4కి 3 కలిపితే 7, 14కి 3 కలిపితే 17. సరిపోయింది. 12కి 3 కలిపితే 15, 22కి 3 కలిపితే 25. 7కి 2 కలిపితే 9, 17కి 2 కలిపితే 19, 27కి 2 కలిపితే
29. సరిపోయిందా? కింది లెక్కలు చేయండి. లెక్కలు 7కి 3 కలిపితే 10, అంటే ఇది 40 అయింది. 40కి 40 కలిపితే 80. సరిపోయిందా? మీరు కావాలంటే కలిపి చూసుకోండి. అలాగే 69 కదా ఇది. ఇక్కడ నుంచి ఒకటి ఇచ్చేయండి, 70 అవుద్ది. 70కి 24 కలిపితే 94. ఇది 58, ఇది 38 ఉన్నాయి కదా. ఇక్కడ దీనికి ఒక 2 ఇచ్చేయండి ఇక్కడ నుంచి, అంటే 70 అవుతుంది, 60 అవుతుంది. ఇక్కడ 36 మిగులుతుంది. 60, 36 కలిపితే 96. ఇక్కడ 68 కదా, ఇక్కడ 29 ఉంది. ఇక్కడ నుంచి ఒకటి తీసి ఇక్కడ 2 తీసి ఇక్కడికి ఇచ్చేయండి. ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 27 మిగులుతుంది. 70కి 27 కలిపితే 97. ఓకే. కింద ఇచ్చిన సమాధానాలు సరైనవో కాదో పరిశీలించండి. 26కి 42 కలిపితే 69 కరెక్టే. 27కి 5 కలిపితే 77 ఎలా వస్తుంది? దిస్ ఈజ్ రాంగ్. పరిశీలించమన్నారు, టిక్ పెట్టమని చెప్పలేదు. సరే, ఇది టిక్ పెట్టండి, ఇది కరెక్ట్. 30కి 4 కలిపితే 70 ఎలా వస్తుంది? 7, 4, 11, 1, 5, 4, 9, 10, 1. లేదంటే ఇక్కడ నుంచి 3 ఇచ్చామనుకోండి, 50 అవుద్ది. 50కి 51 కలిపితే 101. సరిపోయింది. ఈ 2 గలత్, అంటే తప్పు. కూడిక చేసి సరైన సమాధానానికి 0 చుట్టండి. కూడిక చేసి సరైన సమాధానానికి 0 చుట్టబట్టే చుడతాం. ఏం చేస్తాం మరి? ఇక్కడ 5 తీసి ఇక్కడ ఇందులో 5లో నుంచి 4 ఇచ్చేయండి. ఇక్కడ 40 అవుద్ది. 40 + 41 81. ఇది సరైన సమాధానం. ఇక్కడ 2 ఇచ్చేయండి ఫస్ట్. ఇది 50 అవుద్ది. ఇక్కడ 5 మిగిలింది కదా, 55. ఇది కూడా సరైన సమాధానం. ఓకే. ఇప్పుడు ఇక్కడ 3 తీసి ఇక్కడ ఇచ్చేయండి. 40 అవుద్ది. ఇక్కడ 24 మిగులుతుంది, అంటే 64. 64. ఓకే. ఇక్కడ 2 తీసి ఇక్కడ ఇచ్చేయండి. 70 అవుతుంది. 70 + 21 91. అంటే ఇదే 50 + 49 99. అందులో ఏముంది? కింద గలిలో ఉంచిన సంఖ్యలను కూడుతూ కేకును చేరుకోండి. సంఖ్యలు కూడుతూ చేరుకోవాలా? అంటే ఇలా 3, 5, 8. 8కి 12 కలిపితే 20. మిగతాది ఇక్కడ వేసుకోండి. ఓకే. అలానే ఇక్కడ 33 అయింది కదా. ఈ 2 సంఖ్యలు అది మీరు చేసుకోండి అబ్బా. కేకులు మేకులు ఇప్పుడు మనకెందుకు? బొమ్మను కొనడానికి సరిపోయే మొత్తాన్ని గుర్తించండి. 100 రూపాయలంట. 50 ఉంది. 20, 20, 40. ఇది 60. 60 అయింది, 50 అయింది, 110 అయింది. ఎక్కువ అయిపోయింది కదా. 50, 20, 70, 10, 80, 83 రూపాయలంట. సరిపోలేదు కదా. 100 రూపాయలు ఎక్కడైంది? కాబట్టి ఇది కూడా సరైనది కాదు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 80, 90, 100. 2 5లు 10, 10, 10, 20, 5 20లు 100. ఇది సరిపోయింది కాబట్టి ఇక్కడ టిక్ పెడదాం. టిక్ 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 టిక్. ఎస్, టిక్ వచ్చింది, పెట్టేసాం. ఇక్కడ దీని పరిస్థితి ఏంటి చూడండి. 50 రూపాయలు, 20 రూపాయలు 70 అయింది. 80, 90, 100, 110, 120, 130. 2-3 బొమ్మలు కొనొచ్చాలి అయితే. ఇది కూడా కరెక్ట్ కాదు. అంతే పిల్లలు, ఇక్కడితో మనం అధ్యాయం 2 ముగిసింది. 3వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఆపండి,
మీ ప్లాస్టిక్ బ్రష్ను ఆ కెమికల్ పేస్ట్ని వాడండి. ప్రకృతి వారి పందుం పుల్ల, వేప పుల్ల లేదా కానుగ పుల్ల